తెలంగాణలో ఉన్న రైతన్నలందరికీ నమస్తే. రైతన్నలకే అండ్ ఎందుకంటే రైతన్నల ముచ్చట వచ్చింది పేపర్ ఇయ్యాల. యాసంగి సన్నొడ్ల బోనసు ఎప్పుడు ఇస్తారు క్వశ్చన్ మార్కు. ఇప్పుడు యాసంగి పోయి దగ్గర 4 నెలలు అయింది. ఇది కత్తెర వచ్చింది. యాసంగి పోయి 4 నెలలు అవుతుంది. యాసంగికి ఇవ్వాల్సిన బోనసు అధికారం ఎక్కంగానే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం. పత్తకు లేదు. 4 నెలలుగా రైతులు ఎదురు చూపులు. మొత్తం 23,36,000 టన్నుల సన్నొడ్లు కొన్నదంట. వీటికి ఎంత 1168 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయంట. 1168 కోట్ల రూపాయల బకాయిలు. తాజాగా వానాకాలం ధాన్యం కూడా కొనుగోలు ప్రారంభించింది. కొత్తది గొర్రెల మంద, పాతది బర్రెల మంద. పాతదాని ముచ్చట అటే పోయింది. మళ్ళీ ఒడ్లు అయితే మళ్ళీ కొనడానికి అయితే మొదలు పెట్టిరంట. వీటికి 2 సీజన్లు కల్పిస్తారా, దేని దానికే వేరుగా ఇస్తారా అని అడుగుతురు. వయ్య ఎట్టిచ్చినా బాధలేదు, కానీ రైతుల జేబులో పడితే అమ్మయ్య మా చేతులకు వచ్చినాయి అనుకుంటారు. అంతే కదా. పేరుకు మాత్రం రాజకీయ నాయకులు ఏం చెప్తారంటే రైతే రాజు, రైతే రాజు. రైతు యాడికెళ్ళి రాజు అవుతాడు చెప్పురు. ఇక రైతు బూజు బట్టి పోతున్నాడు. ఇంకా మళ్ళీ పేపర్లో మాత్రం రైతే రాజు అని చెప్తారు. ఎట్ట రైతు రాజు అవుతాడు చెప్పురు. ఇక వీళ్ళే చెప్పారు కదా 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి. అవి ఎంత అయినాయి మొత్తం అంటే 1168 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయట. ఇంకా ఇచ్చే ఉపాయం చేయి రేవంత్ రెడ్డి పటేల అమ్మగాని. యాసంగి పోయింది, కత్తెర వచ్చింది. 4 నెలలు ఇస్తా అని చెప్పి ఇప్పటిదాకా పథకాలు ఏవైతే అమ్మగానికి అవి ఇచ్చే ఉపాయం చేయి. తర్వాత ఏమైనా హామీలు కానీ అవి ఉంటే పంక్రాని పథకాలు ఏమైనా ఉంటే అటు పక్కకు పెట్టి ఉపాయం చేసి ఈ రైతులకు న్యాయం చేసే ఉపాయం చేయి. పుణ్యం ఉంటుంది.